నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇప్పుడు దేశంలో ఎక్కడ మొబైల్ రీఛార్జీల గురించి మాట్లాడుకున్నా బిఎస్ఎన్ఎల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బిఎస్ఎన్ఎల్ సిమ్ల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. సో ఏంటి, ఎందుకు బిఎస్ఎన్ఎల్ వైపు జనాలు అంతగా మొగ్గు చూపుతున్నారు? ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న టెలికాం కంపెనీలోకి టాటా వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి? ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా వేరే పోర్ట్ అయ్యే వాళ్ళు ఎందుకు బిఎస్ఎన్ఎల్కు పెరుగుతున్నారు? ఇంకా కొత్త ఆఫర్లు ఏం బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వినియోగదారుల కోసం పెద్ద ఆఫర్తో ముందుకు వచ్చింది భారతీయ టెలికాం నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్. వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి బిఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకదానిలో పెద్ద మార్పు చేసిందట. ఇప్పుడు తన వినియోగదారులకు 500 కంటే తక్కువ ధర కలిగిన ప్లాన్లలో గతంలో కంటే ఎక్కువ ఇంటర్నెట్ డేటాను అందిస్తుందట. దేశంలో రోజురోజుకి ఇంటర్నెట్ డేటాను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి డేటా రీఛార్జుల్లో కొంత మార్పులు చేర్పులు బిఎస్ఎన్ఎల్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చిన విషయం గత 4-5 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. బిఎస్ఎన్ఎల్ దాని వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి కొత్త ఆఫర్లను తెరపైకి తీసుకొస్తుండటంతో ప్రైవేట్ కంపెనీలు వణికిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చౌకైన సరసమైన ప్లాన్ల కారణంగా జూలై నెలలో 29 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను పొందింది బిఎస్ఎన్ఎల్. ఇంతకుముందు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు 29 లక్షల మంది బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యారంటే సామాన్యమైన విషయం కాదు. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వియోలకు పోటీగా కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది. బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రయోజనాలను భర్తీ చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ 485కే వస్తుందట. ఈ ప్లాన్లో కంపెనీ డేటా, చెల్లుబాటు రెండింటినీ మార్చేసింది. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ డేటా అందిస్తోందట బిఎస్ఎన్ఎల్. 485 రూపాయల ప్లాన్లోనే వినియోగదారులకు రోజుకు 2 GB డేటాను అందిస్తోంది. ఇంతకుముందు ఈ రీఛార్జ్ ప్లాన్లో కంపెనీ రోజుకు 1.5 GB డేటాను మాత్రమే అందించిందని చెప్తున్నారు. ఇక కంపెనీ వ్యాలిడిటీని కూడా మార్చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. ఇంతకుముందు కస్టమర్లు 82 రోజుల వ్యాలిడిటీని పొందేవారు, కానీ ఇప్పుడు వినియోగదారులు 80 రోజుల చెల్లుబాటును పొందుతున్నట్టుగా కూడా తెలిపింది. ఇంతకుముందు కస్టమర్లు 82 రోజుల్లో 1.5 GB డేటా చొప్పున ప్లాన్లో 123 GB డేటాను మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ వినియోగదారులకు 80 రోజుల్లో 160 GB డేటాను అందిస్తోంది. 485 రూపాయల ప్లాన్లో మీరు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత ఉచిత కాలింగ్స్తో పాటు రోజుకు 100 ఉచిత SMS-లను కూడా పొందవచ్చు. మరోవైపు బిఎస్ఎన్ఎల్కి టాటా మిళితమైపోయింది. టాటా ఎక్కడికక్కడ టవర్లను నిర్మిస్తూ వస్తుంది. బిఎస్ఎన్ఎల్కు ఉన్న అతిపెద్ద సమస్య సిగ్నలింగ్. ఈ సిగ్నలింగ్ సమస్యను అధిగమించడం కోసం బిఎస్ఎన్ఎల్, టాటా చేతులు కలిపాయి. టాటా ఎక్కడికక్కడ కొత్త టవర్లను తీసుకొస్తుంది. దీంతో ప్రైవేట్ కంపెనీలు అయితే వణికిపోతున్నాయి. మొత్తంగా సిగ్నల్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో బిఎస్ఎన్ఎల్కు అందుబాటులో వస్తే మాత్రం ప్రైవేట్ టెలికాం కంపెనీలు చుక్కలు చూస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ విధమైన రోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల దోపిడీ అయితే విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి ప్రైవేట్ కంపెనీలు. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ప్రజలను ఆదుకునేందుకు ఈ విధంగా ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమే అంటున్నారు విశ్లేషకులు. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ. నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్.